వెల్కమ్ టు తాజా వంటలు. ఈరోజు మీరు చూడబోయే అతి కొత్త రెసిపీ చిలగడదుంప వాక్కాయ. చిలగడదుంప వాక్కాయ పోపు అండి. వాక్కాయలన్నీ ఈ రకంగా 4 సిరుకులు చేసుకుని లోపల పప్పు అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చిలగడదుంపలు కూడా ఒక అర కేజీ చిలగడదుంపలు ఈ రకంగా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. మరి చిలగడదుంప వాక్కాయ పోపు ఏ రకంగా చేయాలి ఏంటి అంత విధి విధానం అంతా మీకు చూపిస్తానండి. మరి ఆలస్యం ఎందుకండి, వీడియో చూసేస్తారా? వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 గ్లాసు వాటర్ పోసి కట్ చేసి పక్కన పెట్టుకున్న చిలగడదుంప ముక్కలు వేసేసుకోవాలి. వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ రానివ్వాలి. పోపుకి 1 స్పూను పచ్చిశనగపప్పు అండి, కొద్దిగా వాటర్ పోసి నానబెడితే పోపు బాగుంటుంది. నానబెట్టిన పచ్చిశనగపప్పు బాగుంటుందండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిపోయిందండి, ప్రెషర్ అంతా పోయింది. ఇక మనం మూత తీసేసుకుని చిలగడదుంప ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని తొక్కలు చేసుకో. చల్లారిన తర్వాత పైన ఈ పొట్టు కింద ఉంటుంది కదా, అదంతా తీసేసుకో. చిలగడదుంప కుక్కర్లో ఉడికిపోయాకండి చల్లారిన తర్వాత పైన తొక్కంతా ఒలిచేసుకుని ఈ రకంగా చిరిమేసుకోవాలి. పొడి పొడిగా ఈ రకంగా చిరిమేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పాత్ర పెట్టుకుని అందులో కొద్దిగా 4 స్పూన్లు ఆయిల్ పోసుకుని 1 అర టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, శనగపప్పు నానబెట్టి పక్కన పెట్టాం కదా, నీళ్ళు వాడేసేసి ఆ శనగపప్పు కూడా వేసేసి వేగిన తర్వాత 1 5-6 ఎల్లుల్లిపాయలు చెరగొట్టాయి. ఎల్లుల్లిపాయలు వేసాక జీడిపప్పు అండి, కొద్దిగా 2 స్పూన్లు చిన్న ముక్కలు చేసేసుకో. జీడిపప్పు వేయటం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పసుపు తాలింపులోనే వేసుకుంటే 1/4 టీ స్పూన్. ఇవన్నీ వేగిన తర్వాత వాక్కాయలన్నీ శుభ్రం చేసి పక్కన పెట్టాను కదా, వాక్కాయ ముక్కలు ఈ నూనెలోనే ఒకసారి మగ్గనిస్తే మీకు పోపులో కలిసిపోతాయి, సమానం పచ్చి లేకుండా మగ్గిపోతాయి. ఈ మగ్గటం వల్ల పులుపు అంతా పోపు పడుతుంది. చాలా బాగుంటుందండి వాక్కాయ చిలగడదుంప పోపు, పుల్లగా కారంగా. మీలో ఎంతమందికి తెలుసు చిలగడదుంప వాక్కాయ పోపు పెట్టుకోవచ్చని? రసం పెట్టుకుని ఈ వాక్కాయని చిలగడదుంప పోపు చేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. కాస్త సిమ్లో పెట్టేస్తే స్టవ్ వాక్కాయ ముక్క అంతా మగ్గిపోతుంది. వాక్కాయ ముక్కల్లోనే మీకు 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటే సమానంగా కలుపుతుంది. చిలగడదుంప చిలగొట్టింది అంతా వేస్తే అప్పుడు పట్టదండి, సరిగ్గా కలవదు. అందుకని ఇప్పుడే వేసేసుకోవాలి. అది అలా వేగుతూ ఉండగానే 1/4 టీ స్పూన్ సాంబార్ పొడి. ఇవన్నీ వేయటం వల్ల చిలగడదుంపలో తీపి కొంచెం తగ్గుతుంది. వాక్కాయ ముక్క అంతా మగ్గిపోయింది, ఎంత చిటుకులో వెంటనే మగ్గిపోతుందండి వేడికి. అది మగ్గిపోయిన తర్వాత చిలగడదుంప అంతా సిరివేసి పక్కన పెట్టాం కదా, ఇదంతా వేసేసుకోవాలి. చిలగడదుంప ముద్ద అంతా ఇందులో వేసేసుకొని స్టవ్ సిమ్లోనే ఉంచి సమానంగా మనకి పోపు, ఉప్పు, కారం ఎంత పట్టీలాగా కలిపేసుకోవాలి. అడుగుది పైది కాస్త సమానంగా. చూడండి ఎంత తక్కువ టైంలో రెడీ అయిపోయిందో. చాలా బాగుంటుందండి. తీగా పుల్లగా కారంగా. ఇందులో ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏమీ వేయక్కర్లేదండి. పోపు అంతా కలిసిపోయిందండి. అంతా సమానంగా కలిపేసుకుని ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి, చపాతీ, పూరి అన్నిట్లోకి కూర కింద బాగుంటుంది. ఏ రకంగా చూసుకుని బాగుంటుందండి. ఎంత మంచిది అనుకున్నారు. మనం వాక్కాయలు ఉట్టియే తినాలని తినలేం కదా, ఇలా వంటలో ఉపయోగించుకుంటే వాక్కాయ చాలా మంచిదండి ఆరోగ్యం. ఎంత బాగుంటుందో మీకేం తెలుసండి, ఓసారి చేసి చూడండి, మీకు తెలుసు. చాలా బాగుంటుందండి. నచ్చిందా మీకు? మీరు కూడా ఇలా ట్రై చేస్తారా? కాస్త కొత్తిమీర ఉండి వేసుకుంటే పైన బాగుంటుందండి. వాక్కాయ
చిలగడదుంప పోపు రెడీ అయిపోయింది. 5 నిమిషాల టైం అంతే, పెద్ద టైం ఏం కాదు ఇది. చూసారా ఎంత బాగుందో? చూస్తేనే ఎంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.